వెల్కమ్ టు T20 న్యూస్. అతి చిన్న వయసులోనే రాజకీయంగా ఎదిగి వివిధ సంఘాల్లో పనిచేసే శ్రీకాంత్ నాయక్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని ఏ విధంగా స్థిరపడాలి, ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనేది కూడా గైడ్ లైన్స్ మాకు మా ప్రసాద్ అన్న గారు చేస్తారు. మీ పుట్టిన గ్రామము, మీ విద్యార్థి దశ నుండి మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. వికారాబాద్ లో యూత్ కి సంబంధించి ఎటువంటి రాజకీయం కాదు, ఎందుకంటే మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మమ్మల్ని ఒక ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, స్పీకర్ గారి అండదండాలు మీకు ఎలా ఉన్నాయి సార్? స్పీకర్ సార్ అండదండ అని అడగడం మూర్ఖత. వెల్కమ్ టు T20 న్యూస్. వికారాబాద్ మండల్ లాల్సింగ్ తాండా. ఈరోజు ఇక్కడ అతి చిన్న వయసులోనే రాజకీయంగా ఎదిగి వివిధ సంఘాల్లో పనిచేసే శ్రీకాంత్ నాయక్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందామని T20 న్యూస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఇదే అన్నగారి ఇల్లు. మరి కాసేపట్లో అన్నతో మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. వెల్కమ్ టు T20 న్యూస్. వికారాబాద్ జిల్లా లాల్సింగ్ తాండా కొటాలగూడెంకి శ్రీకాంత్ అన్న గారితో ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేసాము. ఓకేనా? నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు శ్రీకాంత్ నాయక్ అన్న. నేను యాక్చువల్లీ పుట్టింది హైదరాబాద్ లోనే. ఓకే. బట్ ఏంటంటే ఇంకా ఇక్కడ స్థిరపడ్డాము ఇక్కడ లాల్సింగ్ తాండాలో. లాల్సింగ్ తాండా అనేది అనే పేరు మా తాత నుంచి వచ్చింది. ఓకే. అంటే ఈరోజు ఒక ఊరు, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫామ్ అయింది లాల్సింగ్ అనే మా ముత్తాత. ఓకే. అంటే ఇప్పుడు హరినాయక్ మా ఫాదర్, హరిచంద్ వచ్చేసి మా తాతగారు, మా ఫాదర్ వాళ్ళ నాన్న. మా ఎవరైతే తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న వచ్చేసి లాల్సింగ్. సో ఈరోజు నా ఊరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఫామ్ అయింది మా యొక్క ముత్తాత గారి వల్ల. సో ఒక టైంలలో కొటాలగూడెం, లాల్సింగ్ అంటే ఈ గ్రామస్తులు కలిసి ఒకటే చోట ఉండేటోళ్ళు. ఓకే. అక్కడ సమ్ బాబాదాల వల్ల మేము మా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చోట స్థిరపడాలి, మనకన్నట్టు ఒక బలంగా ఒక హెల్దీ ప్లేస్ ఉండాలి అన్నట్టు మేము గుట్ట కిందికి వెళ్ళి గుట్ట మీద ఎక్కడం జరిగింది. సో గుట్ట ఎక్కినాక ఇక్కడ అందరికన్నా బాగా బతుకుతున్నాము, మంచిగా ఎడుతున్నాం అని చెప్పి క్రూరంగా వేటాడి చంపారు. ఎవరిని? మా ముత్తాతని. ఓకే. అంటే మా కులస్తులే. ఓకే. అంటే ఇప్పుడు మంచిగా బతికిన ఈ జమానాలో నూకలు లేవు కదా, ఓర్వలేంతనం. సో అలా జరిగింది. ఈ రోజు మేము ఏంటంటే మా ఎవరైతే లాల్సింగ్ అనే మా ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో ఆయనని ఇప్పటికి మేము ఒక దేవునిలాగా పూజిస్తున్నాం. ఇప్పటికి తన సమాధి ఉన్నది మా ఊర్లలో. ఓకే. ఇంకా మేము మా ఊర్లో చిన్న పెద్ద కార్యక్రమం ఏమున్నా సరే ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మా లంబోడోళ్ళకి సంబంధించింది, మా గోర్ బంజారాకి సంబంధించింది ఏదైతే మా ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఫస్ట్ మేము ఆయనకి ఫస్ట్ ఒక భోగ్ అనేది ఒక ఇనిషియల్ గా మా ట్రెడిషనల్ ఉంటుంది. అది ఆయనకి ఫస్ట్ ఆ పూజ ఆ విధంగా ఆయనకి ఎక్కినాకనే ఇంకేమైనా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇలా వెళ్ళిపో దైవం అంతే అంతే అంతే. సో ఇంచుమించు మేము ఒక దేవుళ్ళగా కొలుస్తున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇంకా. ఓకే అన్న, మీకు ధన్యవాదాలు. మీ పుట్టిన గ్రామము, మీ విద్యార్థి దశ నుండి మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. నేను పుట్టింది యాక్చువల్లీ తాండూర్ పోలీస్ క్వార్టర్స్ లో. ఓకే. మా ఫాదర్ ఒక హెడ్ కానిస్టేబుల్, అప్పట్లోనే ఒక హోమ్ గార్డ్ గా స్టార్ట్ అయ్యి మా ఊర్లో మొదటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా ఫాదర్. ఓకే. సో ఆయనకు ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చాక ఆయన తాండూరులో సెటిల్ అవ్వడం జరిగింది. ఓకే. సో తాండూర్ పోలీస్ క్వార్టర్స్ లో నేను పుట్టాను. ఓకే. సో అక్కడ నుంచి ఇంకా మేము మా జీవనశైలి స్టార్ట్ అయినాక హైదరాబాద్ లలో భాష్యంలలో అరౌండ్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది 10th. ఇంకా ఆ తర్వాత నేను కొంచెం స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నాను. MMA ఆడుతుండే నేను, మిక్స్ మార్షల్ ఆర్ట్స్. ఓకే. సో ఇండియన్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగినది ఒక టైంలలో. ఓవరాల్ గా ఇప్పటికి నేను 36 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడాను త్రూ ఆల్ ఓవర్ వరల్డ్. బట్ ఇంకేంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో మధ్యలో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్పైన్ లో L1 L2 అంటే బోన్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల టైటానియం రాడ్స్ పెట్టడం వల్ల కొంచెం ఆ స్పోర్ట్ లైఫ్ ని క్విట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆ స్పోర్ట్స్ లైఫ్ ని క్విట్ చేస్తూ నా ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా ప్రొలాంగ్ చేస్తూ ఇంకా ఏమంటారు ఓపెన్ ఇంటర్ చేయడం జరిగినది. దాంతో పాటు ఒక డిప్లొమా కోర్స్ కూడా చేయడం జరిగినది, ఏవియేషన్ అనగా ఏమంటారు ఇప్పుడు యాజ్ ఎ క్యాబిన్ క్రూ. ఆ విధంగా ప్లేస్మెంట్స్ కొట్టి ఇండిగో, ఖతార్, ఎమిరేట్స్ వీటిలో కూడా వర్క్ చేయడం జరిగినది యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ గా. ఆ తర్వాత ఫ్లైట్లలో వచ్చేసి ఇండిగోలో యాజ్ అ క్యాబిన్ క్రూ గా వర్క్ చేశాను.
అండ్ అది కాకుండా మళ్ళీ యాజ్ అ ఇండికోలో నా పనితీరు నచ్చి వాళ్ళు యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ యాజ్ అ హెచ్ఆర్ గా కూడా వాళ్ళు నాకు ప్లేస్మెంట్ చేయడం జరిగినది. ఓకే. సో లైఫ్ చాలా బాగుందండి అప్పటి వరకు. బట్ అనుకోని కొన్ని పరిస్థితులలో ర్యాండమ్ గా ఒక ఫెస్టివల్ మోడ్లలో మా ఊర్లలో ఒక పొలిటికల్ వాతావరణం అనేది ఫామ్ అయిందండి. అంటే యాక్చువల్లీ మా ఊర్లో ఇప్పటివరకు యువ నాయకులు ఎవరు లేరు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఈరోజు అంటే రాజకీయంగా నా ఊరు నుంచి బయట పడ్డది, రాజకీయం స్టార్ట్ చేసింది నేనే. అంటే ఎందువల్ల అనేది ఇంకా ముందు చెప్తాను. ఓకే సార్ మీరు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉన్నారు కదా, ఎన్ఎస్యుఐ గురించి మీ కార్యక్రమాల గురించి తెలియజేస్తారా? అంటే యాక్చువల్లీ నేను ఇంతకు ముందు యాజ్ అ కంటెస్టెంట్ గా ఇప్పుడు ఏమంటారు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా నామినేషన్ చేయడం జరిగినది. ఓకే. డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే కొంచెము లోపల జరిగే కొన్ని రాజకీయాల వల్ల అసెంబ్లీ అంటే ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా రావడం జరిగినది. ఆ టైంలలో మా ఎవరైతే ప్రీతమ నాయకులు మా గడం ప్రసాద్ అన్న గారు కావచ్చు, అంటే మాలాంటి గిరిజనులకి ఒక తోటి వాళ్ళ సొంత కొడుకులు లేక మమ్మల్ని ట్రీట్ చేసి వాళ్ళు ఏంటంటే మాకు ధైర్యం ఇచ్చారు. శ్రీకాంత్, ఈ రోజు నువ్వు ఒక అడుగు వెనకేసినప్పుడు నేను మీకు ఎక్కడో ఒక చోట అవకాశం ఇస్తాము. సో నువ్వు రేపటి రోజు రాబోయే ఎన్ఎస్సిఐ డిస్ట్రిక్ట్ రేజ్ ఏదైతే ఉందో దానిలో నువ్వు కంటెస్ట్ చేయని చెప్పారు. సో ఆ రోజుకి నేను ఏంటంటే ఇక యూత్ కాంగ్రెస్ అనేది కాకుండా అది కాకుండా ఇన్ ద మీన్ వైల్ ఎన్ఎస్సిఐ కూడా ఎరా అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను, భాగంగా చేస్తున్నాను. అయితే మన స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే మా వెంకటస్వామి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే అపాయింట్ అయ్యారో మా అన్న ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు కొత్త స్టూడెంట్ సంబంధించింది కావచ్చు, ఇంకా అన్ని విధాలుగా మేము దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాం. ఓకే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, స్పీకర్ గారి అండదండాలు మీకు ఎలా ఉన్నాయి సార్? స్పీకర్ సార్ అండదండ అని అడగడం మూర్ఖత్వం. ఎందుకంటే మమ్మల్ని మా యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్ఐ కావచ్చు, ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలు లేక తనని ఒకవేళ మేము ఏమైనా రాంగ్ స్టెప్ వేసినా సరే అది కాదురా ఇది అని చెప్పి మమ్మల్ని ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్ గా అన్ని ఊర్లలో అన్ని కాన్స్టిట్యూన్స్ లో ఏ రాజకీయాలు నడిచినా వికారాబాద్ లో యూత్ కి సంబంధించిన ఎటువంటి రాజకీయం కాదు. ఎందుకంటే మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మమ్మల్ని ఒక ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. ప్రాపర్ ఒకళ్ళు మేము రాంగ్ స్టెప్ వేసినా సరే అది తప్పు ఇది కరెక్ట్ అనేది సిస్టమేటిక్ గా మంచి ఏంది చెడు అనేది మాకు చూపించి మమ్మల్ని ఒక ప్రాపర్ వేలో రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని ఏ విధంగా స్థిరపడాలి, ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనేది కూడా గైడ్ లైన్స్ మాకు మా ప్రసాద్ అన్న గారే చేస్తారు. ఓకే, అంతే. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్? సిద్ధంగా ఉన్నానండి. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా నిలబడదామని ఉత్సాహంగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఊర్లలో ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్స్ కాదు, ఫస్ట్ ఊరిది ఒక పల్స్ తెలవాలి. ఫీల్డ్ మీద తిరగడం వేరు, గ్రౌండ్ లెవెల్లో తిరగడం వేరు. ఊర్లలో ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది పర్టికులర్ గా ఏమంటారు అది డిఫైన్ చేసేది కూడా కాదండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ కొట్టాలగూడెంలో ఉన్నది వాటర్ ప్రాబ్లం. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఎవరైతే గ్రామస్తులు ఎవరైతే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొట్టాలగూడెం నుంచి స్టార్ట్ చేస్తే టిల్ గేట్ వరకు ప్రాపర్ ఇనిషియల్ ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ లేదు. అండ్ ఇన్ ద మీన్ వైల్ సేమ్ లాల్సింగ్ తండాలో కూడా కావచ్చు, ఇక్కడికి వెళ్ళి మన్యగూడ ఓనికి కూడా మాకు ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ లోకల్లో ఉన్న మైన్స్ వల్ల మాకు రోడ్ చాలా ఇబ్బంది ఉందండి. అంటే ఏంటంటే సరే ఇప్పుడు ఊర్లలో సరే మంచి చోడు మేము ఉన్నాము, మా సొమ్ము తగ్గట్టు మేము ఇనిషియల్ గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ అండ్ ఐ చెకప్ కానీ హెల్త్ క్యాంప్ కానీ అవన్నీ పెట్టిస్తున్నాం. బట్ ఏంటంటే ఇంకా దీన్ని కూడా ముందు రాబోయే రోజుల్లో ఇవన్నీ బలోపేతం అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఊరు కూడా మార్పు కోరాలి. అండ్ ఏంటంటే ఊరు ఒక మార్పు కోరాలి అని చెప్పి నేను సీరియస్ గా కొంచెం రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లలో కంటెస్ట్ చేద్దామని చెప్పి అండ్ దానికి ఒక ఈజీగా ఇప్పుడు విజన్ 30 అని ఒక పేరు కూడా పెట్టుకున్నాం మేము. అంటే ఏ విధంగా ఊరిని ఒక ఎదుగుదలను చేయాలి అనేది ఒక ప్రాపర్ ఒక ప్రోటోకాల్ ప్రకారం సిస్టమేటిక్ గా ఏ విధంగా వర్క్ చేయాలి, ఏం వర్క్ చేస్తే ఊరికి ఇంప్లిమెంట్స్ అవుతుంది అనే దాని మీద వర్క్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు రాజకీయాల్లోకి వచ్చి మీ ఊరు రోడ్లు మరమ్మతులు చేయాలని ఆశిస్తున్నారు. అవునండి. ఓకే.
ఓకే సార్, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా, ఏ ఏ సమస్యలపై తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు? ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఓకే. ఊరు సమస్యల కోసం మాత్రం బరాబర్ కొట్లాడతారు. అది 100 కానీ 106 కానీ ఓకే. ఏమైనా కానీ ఎవ్వరు గెలిచినా సరే వాళ్ళ చెవు బట్టో లేదా కాలు బట్టో ఊరు సమస్యల మీద మాత్రం వర్క్ చేస్తాం సీరియస్గా. ఎందుకంటే ఊర్లో సమస్య అనేది ఒక్కదాని విధంగా ఒక్కటి అన్నది ఏం లేదన్న. ఒక పేపర్ ఒక పెన్ను పట్టుకుంటే మాత్రం పేపర్లు నిండిపోవాలి, పెన్నులో రిఫిల్ అయిపోవాలి. అలా ఉంది సమస్య. అలా సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం మీద వాటిని అన్నిటిని తీరుస్తా అన్న మా సాయి శక్తిలో మేము ట్రై చేస్తాం. దాన్ని ఒక ప్రాబ్లం కి 100% సొల్యూషన్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వం. 100లో అట్లీస్ట్ ఒక 40% అయితే చాలు నా రాజకీయ జీవితానికి ఒక డెఫినేషన్ దొరికిందని అనుకుంటా. చాలా అనుకుంటా, ఏదో కొంచెం ఆశిస్తాను. అంతే. ఓకే సార్, మీ గ్రామం మధ్యలో చాలా ప్రభుత్వ భూమి ఉంది కదా, అది మీ మాజీ సర్పంచ్ గారు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారని తెలిసింది. దానిపైన మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా సార్? సమాచారమే కాదు, ఒక దాని గురించి చెప్తే అసలు రోజులు సరిపోవు. ఎందుకంటే అతి క్రూరంగా ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 90% ఆఫ్ ల్యాండ్ ట్రైబల్స్కి సంబంధించింది, గిరిజనులకు సంబంధించింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ల్యాండ్ వర్త్ ప్రకారంగా పెట్టి కొంటే అది డిఫరెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే లోకం తెలియని మనుషులు ఎలా అంటే వాళ్ళ లోకం వాళ్ళ సరస్వం అంతా ఏంటంటే ఊరే. వాళ్ళకి బయట నాలెడ్జ్ తెలియదు, సొసైటీ నాలెడ్జ్ తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఊరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది అంటే ఒక గొర్రె ఓ కషాయాన్ని నమ్ముతుంది అన్నదాన్ని ప్రాపర్ నిదర్శనం ఈ యొక్క 190 ఎకరాల బిట్ ప్రభుత్వ భూములు. అంటే పాపం మంచో చెడో దాని మీద కష్టపడి పొలం పని చేసుకొని లేక వాళ్ళకి పైసా స్తోమత లేనప్పుడు కవులకు ఇచ్చి దాని మీద రొటేషన్ చేసి బతికే రేంజ్ల నుంచి ఈరోజు భూమిని కూడా ఎంత అగ్బసగ్బల 3 నుంచి 4 లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి అలా పైసా. అంటే ఇప్పుడు పైసా ఆశ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎస్పెషల్లీ గరీబ్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటారు. సడన్ గా ఏంటంటే వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడ్డా 1 లక్ష రూపాయలు కడ్డీని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అన్న ఈరోజు. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాజీ సర్పంచ్ కావచ్చు, అంతకన్నా ముందు ఎవరైతే మాజీ సర్పంచ్ ఎవరైతే రాముల నాయక్ కావచ్చు, అంతకన్నా ముందు ఎక్స్ సర్పంచ్ ఎవరైతే రాఘవన్ నాయక్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఒకరి త్రూ అయిందని మాత్రం నేను అనుకోను. ఓకే, ఇది ఏంటంటే మ్యూచువల్ గా అందరు కొలాబరేట్ అయ్యి ఫర్దర్ గా ఏంటంటే వీళ్ళందరూ కలిసికట్టుగా అయితే అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏమంటే వీళ్ళు మ్యూచువల్ గా కొలాబరేట్ అయితే నీకు ఇంత పెద్ద భూములు ఇంత భూమి కబ్జా అనేది అవుతుంది అడ్డోలుగా కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే నేను మన కలెక్టర్ సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగినది. సో అండ్ ఇంకోటి నా ఫ్రెండ్ కూడా ఉన్నారు, తను కూడా ఏంటంటే రిపోర్టరే, తనకు కూడా ఇంటిమేట్ చేసి అన్న ఇప్పుడు మాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే అన్న కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అన్న ఇలా కాదన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ విధంగా పోతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్న గుర్తుకొచ్చింది. సో ఈ యొక్క ల్యాండ్ గురించి ఏదైతే ఇంత ల్యాండ్ కబ్జా అయిందని చెప్తున్నాం కదా, ఆ ల్యాండ్లలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అని అనను, అంటే నేను ఎవరిని ఒకరు విమర్శించే పరిస్థితుల్లో నేను లేను. బట్ ఏంటంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర వర్గేసి ఎవరైతే చిన్నతోగా మనుషులు ఎవరైతే ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ రఫ్ గా డ్రైవర్ కావచ్చు, పర్సనల్ పిఏ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, ఆ విధంగా అసిస్టెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఆయంతో ఇసంటి భూములు చేసి వాళ్ళైతే ఒక 15,000 జీతగాడి నుంచి స్టార్ట్ చేసి 15 కోట్ల లఖపతి వరకు అయింది. గది పరిస్థితి. ఈరోజు మా సర్పంచ్ ఎవరైతే మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రాముల నాయక్ దగ్గర ఇంచుమించు ఓవరాల్ గా నా ప్రాపర్టీ టాలీ చేస్తే గట్టిగా ఒక 3-4 కోట్లకు ఉంటుంది రఫ్లీ. దాని తర్వాత కట్ చేస్తే ఈరోజు ఇంచుమించు 10 నుంచి 20 కోట్లకు ఉంటుంది ఈ మధ్యలో. సరే, బాప్ 1 నంబర్ అంటే బేటా 10 నంబర్ అనే దానికి ఇంకొకరు ఉన్నారు. మా ఎవరైతే ఇంతకు ముందు ఎక్స్
సర్పంచ్. సో ఆయన వచ్చేసి ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు ఒక స్ప్లెండర్ బైక్ ని స్టార్ట్ అయ్యారు, ఓకే. ఒక కిరాయి ఇంట్లో స్టార్ట్ అయ్యారు. సార్ మీరు 15 days బ్యాక్ బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు, సడన్ గా మళ్ళా ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ అక్కడ జరిగిన ఇంటెన్షన్ ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వడం కాదన్న, కాకపోతే ఏంటంటే ఒక ఒకేషన్ ఉంది, జస్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేక మేము పోయినామని. అంటే ఏంది, నా యొక్క సడ్డకుడు, ఆయన పేరు కూడా శ్రీకాంత్, ఆయన బీజేపీలో ఉంటాడు. ఆయన బీజేపీలో ఉంటాడు, ఆయన బీజేపీ కార్యకర్త. ఓకే. సో ర్యాండమ్గా ఏంటంటే అన్న మనం ఒక XYZ ప్లేస్ వరకు పోయిద్దామని అన్నారు. పోయినాక అక్కడికి పోయినాక సడన్ గా ప్రోగ్రామ్ ఏమైందంటే కరీంనగర్ పోదాం అన్న ప్రోగ్రామ్ డిసైడ్. సరే అని చెప్పి ఏమైంది, ఇప్పుడు ఎవరైతే వడ్లనందు అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అని అంటున్నారు. ఇంకా మేబీ రేపు రాబోయే రోజుల్లో ఆయనకి ఏమైనా అనుకూలంగా ఉంటే మేబీ గెలిచే ఛాన్స్ ఉన్నాయేమో. బట్ ఏంటంటే అన్నగారు ఏదైతే ఉన్నారో ఆ రోజు నన్ను ఆయన కార్లో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. ఆయనతో పాటు ఇంకా ఆయన ఒక 2-3 అనుచరులు కరీంనగర్ వెళ్ళాం ర్యాండమ్ గా. సో అప్పటివరకు ఏంటంటే ఇట్ వాజ్ లైక్ హెల్దీ ఫ్రెండ్లీ వేలో ఉన్నాం, అసలు ఎటువంటి రాజకీయం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం, ఫనీగా ఉన్నాం. పోయినాం డైరెక్ట్ కరీంనగర్ ఏదైతే బీజేపీ కార్యాలయం ఏదైతే ఉందో మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ కట్ చేస్తే అక్కడ బండి ఆగింది. ఓకే అన్న బాగుండదు, నేను ఆల్రెడీ పలానా XYZ వరకు తెలియదు, నాకు ఐడియా కూడా లేదు అంటే ఏంటంటే కింద పొగ పెట్టేంత వరకు మనిషి హుషారు కాడని అంటారు కదా, అట్లనే సడన్ గా చూస్తే సరే ఇంత దూరం. సో కట్ చేస్తే ఏంటంటే అక్కడ బండి సంజయ్ అన్న గారు ఉన్నారు. ఓకే, ఉన్నారు. ఆ తర్వాత సరే ఇంత దూరం వచ్చాం, మంచి వచ్చాడు. వ్యక్తిపరంగా మాకు పార్టీలు వేరున్నా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక పెద్ద లీడర్, మంచి మాసంటి యువ నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక ఎంపీటీసీ నుంచి స్టార్ట్ చేసి ఆయన ఈరోజు ఒక హై అండ్ లీడర్ లెవెల్ వెళ్ళారు. సో వెళ్ళంగానే ఒక కండువా కప్పనిపోతా అన్న రిటర్న్ నాకు కండువా కప్పడం జరిగింది. సో శ్రీకాంత్ వి వెల్కమ్ యూ అన్నారు. అన్న ఐఎమ్ సారీ, సో ఇట్ వాజ్ లైక్ యాక్సిడెంటల్ అన్నట్టు చెప్తూనే ఉన్నా, బట్ అక్కడ మాట్లాడేంత అవకాశం దొరకలేదు. లెటర్ అన్న కండువా ఫటాఫట ఫోటోలు పడ్డాయి, అర్థం కాలేదు నాకు. కథం కూల్ ఫ్రెండ్లీ వేలో కలిసాం, బయటకు వచ్చాక అక్కడ మాకు లంచ్ అరేంజ్ చేశారు. ఓకే, లంచ్ అరేంజ్ చేశాక ఎవరు మన కొండల్ సార్ కావచ్చు, అంటే మన ఎంపీ సార్ కావచ్చు, ఇంకా కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళతో పాటు కూర్చొని లంచ్ చేసాం ఫార్మల్ వేగా. సరే ఓకే జస్ట్ నార్మల్ కండవనే కదా అన్నట్టు ఉన్నాం. తిన్నాక దాని తర్వాత సార్తో ఒక ఫోటో దిగండి శ్రీకాంత్ అని. సార్ ఎంపీ సార్ ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మంచి ఫండ్స్ ఇస్తున్నారు అనే ఒక అభిమానంతో పక్కన నిలబడితే లట్న బీజేపీ కండవ పడ్డ సెకండ్ లో ఫోటోలు పడ్డాయి. అన్న వద్దన్నా, ఇఫ్ ఇన్ కేస్ నాకు అటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటే నేను అఫీషియల్ గా ప్రెస్ స్టేట్మెంట్లలో నేను ఇచ్చి నేను జాయిన్ అవుతా. అది కూడా ఏంటంటే ఒకవేళ నా మనసులో అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం NTR చౌరస్తాలో గట్టి హడావిడి చేసి నేను పక్క పార్టీకి వెళ్తాను అని చెప్తూనే ఉన్నాను. ఆయన ఒక ఫేస్బుక్ తన స్వార్థానికి వాడుకొని డైరెక్ట్ పోస్ట్ చేశారు. ఎవరు వడ్లనందు అసలు పోస్ట్ చేసినాక అప్పటికి నాకు ఐడియా లేదు. నార్మల్గా మంచి హ్యాపీగా తిన్నాం అన్న. ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఫార్మల్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పారు. ఆ తర్వాత ఫనీగా హ్యాపీగా ఆల్మోస్ట్ మేము సగం దూరం వచ్చాక నాకు ఫోన్స్ చెప్తున్నా కదా, వర్షం లేక ఫోన్లు ఇంకా వైరల్ అయిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు మా తోటి మిత్రులు అందరు ఫోన్ చేయడం, ఏం శ్రీకాంత్ బీజేపీలో పోవడం. బీజేపీ ఒకళ్ళు పోతే నేను అంత భయస్తున్నైతే కాదు, అంత ఆల్తు పురాణైతే కాదు. త్రూ అవుట్ వికారాబాద్లలో ఐఎమ్ ద ఓన్లీ ST పర్సన్, వికారాబాద్లో సర్వే అవుతున్న ST పర్సన్, అంటే యువ నాయకుడిగా. ఈరోజు నేను నా ఒక నినాదం ఏంటంటే అన్న, నా ఒక ట్రైబల్ గిరిజన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మా ఎవరైతే పెద్ద మనుషులు కానీ వీళ్ళందరూ బయట రావాలి, కొత్త మార్పు కూరాలి, కొత్త నాయకత్వం రావాలి అనే ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగినది. కానీ అక్కడికి పోతే అసలు సీన్ మొత్తం ఉల్టా అయిపోయింది కట్ చేస్తే. సో ఓవరాల్గా వైరల్ అయిపోయినాక చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా, అంటే ఆ మూమెంట్లో మనం ఏం చేసినా సరే ఉల్టా అవుతుంది. ఓపిక పడ్డాను ఓపిక పడ్డాక ఇంకా ఫైనలైజ్డ్ గా ఇంటికి చేరి సరే నాకు నైట్ అంతా మూడ్ అవుట్ ఉన్నది. కొంచెం మా ఫాదర్తో డిస్కస్ చేశాను.
అప్పటికి ప్రసాద్ అన్న ఫోన్ చేశారు. ఓకే. చేసి ఏం జరుగుతుంది శ్రీకాంత్ అని ఎవరు మా ప్రియతమ నాయకుడు గడం ప్రసాద్ అన్న గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం జరుగుతుంది శ్రీకాంత్ అని అంటే, అన్న అసలు అర్థమే కాలేదన్న. ఓకే అన్న, మరి ఆ ప్రసాద్ అన్న చూసి అడిగాడా? ఫోన్ చేశారు పర్సనల్గా. అంటే ఏంటంటే మీరు నమ్మరు, గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తకు ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు, కానీ మా యొక్క నాయకుడు ప్రతి ఒక్కటి పేరు పేరున పిల్ల నాయకుడు కావచ్చు, సీనియర్ నాయకుడు కావచ్చు, ఫ్రెషర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, మాకు పేరు పేరున ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది శ్రీకాంత్ అన్నారు. ఈరోజు ఒక స్పీకర్, తెలంగాణని శాసన సభ్యుడు, అంత పెద్ద వ్యక్తి, మా ఎమ్మెల్యే కావచ్చు, బట్ ఏంది అంత పెద్ద వ్యక్తితో మాకు ఫస్ట్ టైం ఫోన్ వచ్చింది. రండి నంబర్ సేవ్ ఉంది, కానీ ఎన్నడూ ఫోన్ చేసింది లేదు, ఏం మాకు అంత అధికారం ఉందో లేదు, అంటే ఎందుకులే అంత చొల్లు ఎందుకు తీసుకోవాలన్నట్టు మేము ఉన్నాం. కానీ ఆరు నాకు రాండం ఫోన్, నాకు ధైర్యం సరిపోలేదు. 2 సార్లు ఫోన్లు వచ్చాయి, ధైర్యం సరిపోలేదు. ఇంకా 3వ సారి నేను చేద్దాం అనుకునేటప్పటికి 11:30 అయింది. కథం ఇంకా సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే నా గురువు అనుకుంటారో, నా గురువే అనుకుంటా, ఇక నేను ప్రసాద్ సార్ పెద్ద అంటే ప్రిన్సిపల్ లెక్క. ఇప్పుడు టీచర్ లెక్క వచ్చేసి ఎవరైతే ఇప్పుడు మన రీసెంట్ గా స్టేట్ జనరల్ సెక్రటరీ గెలిచిన సంతోష్ గౌడ్ అన్న ఇమ్మీడియట్ ఇంటికి రావడం జరిగింది. శ్రీకాంత్ అసలు ఏం జరుగుతుంది శ్రీకాంత్ అన్న, గిది జరిగిందా? ఎందుకంటే అన్న నా సొంత అన్న లెక్క, అన్నకు మొత్తం ఉన్నట్టు చెప్పిన. అన్న ఒకటి అన్నాడు క్లియర్ గా స్పాట్ లో, అన్నకు ఫోన్ కలిపి అన్న గిది జరిగింది అన్న అంటే, అదే ఇప్పుడు ఆ పిల్లాడు మంచోడే ఉండే, ఇంత సడన్ గా ఎట్లా వెళ్ళిండు అన్న క్వశ్చన్ మార్క్ లో నేను కూడా ఉన్నా. అబ్బాయిని ఇమ్మీడియట్ గా ఆఫీస్ పట్టుకరా, ఎక్కడ మినిస్టర్ కూడా పట్టుకరా, ఫోన్ లో మాట్లాడు. శ్రీకాంత్ ఏం చేస్తా తెలియదు, 9 అవుతుంది, 12 లోపు నువ్వు మినిస్టర్ కూడా రా. ఓకే అన్న వస్తా. కథం పోయినాక నేను అన్న 10 కోసం రిటర్న్ కౌంటర్ అటాక్ ఇస్తానని. నేను ముంగటోడు పీ తింటున్నా, నువ్వేది పీ తినిపోతావు శ్రీకాంత్. సరే వాడు వాని స్వార్థానికి ఏమో చేసిండు, అంటే నేను ఇది అని చూపించుకుని అంటే ఇట్లాంటి అటెంప్ట్ చేసిండు. ఇప్పుడు వాళ్ళకి నువ్వెందుకు చిల్లరైతే పోనీ అని ఇచ్చిపెట్టాడు. బట్ ఏంటంటే ఆ రోజు ఆ కౌంటర్ అటాక్ ఇచ్చి ఉంటే, ఎవరైతే వడ్లనందు అనేట ఆయన ఎవరైతే ఉన్నారో, బీజేపీ అప్కమింగ్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అంటున్నారో, ఆయన ఆ రోజు నేను ఇచ్చిన కౌంటర్ అటాక్ కి కంప్లీట్ ఆయన ఎమ్మెల్యే జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది. బట్ ఆ రోజు నేను ఇయ్యలేనందుకు నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ రోజు ఇన్ని విమర్శలు వచ్చేటివిగా. పథకంగా ఫుల్లీ ప్రీ ప్లాన్. దానిలో ఏంటంటే కొంతమంది ఎవరైతే వికారాబాద్లలో ఇప్పుడు నీ దగ్గర విట్నెస్ ఏంటంటే, చూడండి, ఓ బీజేపీ లీడర్ కి ఓ కాంగ్రెస్ కార్యకర్తతో ఏం అవసరం, ఈ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, దీనికి ఆన్సర్ ఇవ్వండి, డెఫినేషన్ ఇవ్వండి అని అడుగుతారు. అంతే. అది ఆ ఆన్సరే చాలా మందికి క్వశ్చన్ అయితే ఇంకంతే. సో ప్రసాద్ అన్న పిలిచారు, వాట్ ఈస్ వాట్ అని అడిగారు, అన్నకి చెప్పడం జరిగినది. అన్న ఒకటే అన్నారు, సో శ్రీకాంత్ ముంగటోన్ లేక నువ్వెందుకు వాడు పీ తిన్నందుకు నువ్వెందుకు పీ తినిపోతావు, నువ్వు పెద్దరికం చేయి, కథం సిస్టమాటిక్ యాజ్ యూజువల్. అంతే మోతవరకు, ఎంత మోతవరకు అయితే వాళ్ళని తీసుకుపోయి నువ్వు అవలేపిర్రు, అంతే మోతారో నువ్వు రా, మళ్ళీ నీకు స్వాగతిస్తాం, నువ్వు రా అని చెప్పి కథం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎంత కాదు, జస్ట్ 10 అవర్స్లలో వాళ్ళు బ్యాక్ అండ్ పార్టీ. మళ్ళీ ఏదైతే నా మదర్, నా హోమ్ టౌన్ ఏదైతే అనుకుంటానో, నా ఏదైతే రాజకీయ జీవితం స్టార్ట్ అయింది అనుకున్నానో, ఆడనే మళ్ళీ కండు వేసుకున్నా, మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ చేస్తారు. ఆల్రెడీ వైరల్ చేసిరంతా చేశాను. సో దీనిలో ఏమైతే ఇక్కడ మైండ్ గేమ్ ఆడిన వాళ్ళు ఎవరంటన్నా, కొంతమంది పేర్లు నేను మెన్షన్ చేయను. మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వాడి హీరో అవుతాడేమో అంటే, ఇప్పుడు అంటే వానికి కౌంటర్ అటాక్ నేనేం చేశానంటే, ఓ చీట పురుగు అని మెన్షన్ చేసిన వీడియోలో. నాది ఒక వీడియో నేను రీసెంట్ గా ఒక అరౌండ్ 4 minutes 30 seconds ఒక వీడియో రిలీజ్ చేశాను. దానిలో ఒక చీడ పురుగు అని ఒక నేమ్ మెన్షన్ చేశాను. ఆ ఒక చీడ పురుగు పేరు నేను అన్నకి ఇవ్వడం జరిగినది సిస్టమాటిక్ గా. అన్నకు అర్థమైంది, అన్న మనసులో పెట్టుకుని అవకాశం వచ్చిన రోజు ఆ చీడ పురుగుని ఎలా నలిచేయాలో ఆయనకు తెలుసు. ఏంటంటే ఆయన వల్ల అనేక మాస్ అంటే ఏమంటారు, అప్కమింగ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, సీరియస్ గా నాయకత్వం చేయాలనుకున్నారో, ఆయన వల్ల పక్క పార్టీ దిక్కు చూడడం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా అన్నకి వెళ్ళిపోయింది. అన్న సీరియస్ గా దీని మీద వర్క్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక 2-3 రోజుల్లో మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లలో యూత్ అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవ్వబోతుంది. ఆ రోజు బట్ట బయలు అవుతుంది.
మొత్తం మీద మొత్తం మీద ఈ పటాపంచలు చేసేస్తాం. మొత్తం ఎవ్రీథింగ్. బికాజ్ ఏంటంటే అన్న ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పిల్లాడు ఎదగాలి అని అనుకున్న టైంలలో ఇసంటి ఏమంటారు గుంట నక్కలు చాలా ఉంటాయి. వచ్చి ఒకటేసారి కొరికి చంపేస్తే బాధ లేదన్న. సగం డొక్క చింపి మ్మ్. ఆ, మనిషిని ప్రతి మూమెంట్ వాడు ఇట్లా ఇట్లా తడబడాయించడం ముంగటం కావాలి. అంటే ఏంటంటే అన్న, ఇప్పుడు నన్ను బదలామేసి ఏమొస్తుంది అన్న, దేవుని పుణ్యాన మా నాయన పుణ్యాన ఈ 5 ఏళ్ళకైతే దొక్కలేదన్న. నేను పని చేసినా పని చేయకపోయినా ఓకే. మా నాయన పుణ్యాన అయితే ఈ రోజుకి మీ ఫాదర్ మా ఫాదర్ పుణ్యాన. అంటే నేను పని చేసినా పని చేయకపోయినా నీ అంతకు నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని, మీరు పక్కన నాకు ఒక గోడౌన్ ఉంటుంది, నాకు దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మంచి రైసు, జొన్నలు, సబ్జలు, కొర్రలు అన్ని పండిస్తాం మేము. ఓకే. మంచి చాలా హెల్దీగా ఉంటాం, హెల్దీగా తింటాం, హెల్దీగా ఉంటాం. మా పర్టికులర్ నువ్వు పని చేయరా అని కూడా అన్నారు మా ఫాదర్ నాకు. బట్ ఫిర్వి ఏంటంటే వర్క్ చేస్తూనే పోదు. తమ్ముడు ఇంకా ఎవరు మా ఫాదర్ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. జాబ్ అంటే మాకు చిన్న బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కొనసాగుతుంది. అంతే. ఓకే ఓకే బ్రదర్, మీ గురించి చాలా విన్నాము. అక్కడ ఇక్కడ చాలా శ్రీకాంత్ గురించి బాగానే విన్నాము. విని ఇక్కడ ఈ గ్రామానికి, కొటాలగూడెం గ్రామానికి వచ్చి మా T20 న్యూస్ కు మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇక సబ్స్క్రైబర్లకు, మా T20 న్యూస్ ని ఆదరించే ప్రజలందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మిమ్మల్ని కొంచెం ఇంకా మీరు ఇంత దూరం వచ్చి నాకు కొంచెం కష్టపడ్డారు, మిమ్మల్ని కొంచెం సత్కరిస్తా. ఎటువంటి ప్రీ ప్లాన్ లేకుండా సడన్ గా వచ్చారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అసంటోల ఆశీర్వాదం మాకు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా థ్యాంక్ యూ అన్న. చాలా థ్యాంక్ యూ అన్న. ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం బాగా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు.